చెస్లో 2 వరల్డ్ రికార్డ్స్ సాధించిన మంత్రి కొండా సురేఖ మనువడిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. రాయ్ చెస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 2 సంవత్సరాల 11 నెలల శ్రీయాన్ష్ పటేల్ 2 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఎంపీ ఎమ్మెల్యే కల్చరల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వాకటి శ్రీహరి, కొండా సురేఖ హాజరయ్యారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత, అభిలాష్ల కుమారుడు శ్రీయాన్ష్ చెస్లో 75 పజిల్స్ అరేంజ్ టార్గెట్ చేస్తే 110 పజిల్స్ సాల్వ్ చేసి 25 బోర్డ్స్ అరేంజ్ చేశాడు. శ్రీయాన్ష్ భవిష్యత్తులో రాష్ట్రానికి గర్వకారణం అవుతాడని 30 నిమిషాల్లో టార్గెట్ చేయాల్సింది 15 నిమిషాల్లోనే 21 చెక్మేట్ చేయడం శ్రీయాన్ష్ ప్రతిభకు నిదర్శనమని మంత్రి వాకిటి అన్నారు. శ్రీయాన్ష్ మురళీకృష్ణ పటేల్ చెస్ లో 30 నిమిషాల్లో చేయాల్సిన 92 పజిల్స్ ని 15 నిమిషాల్లో, 30 నిమిషాల్లో 21 చెస్ అరేంజ్ ని 15 నిమిషాల్లో, మొత్తం కలిపి 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లో కంప్లీట్ చేయడం అనేది విశ్వంలో ఇది రికార్డ్. ఆన్ రికార్డ్ లో ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఈ బాబు పేరు చేరింది. ఒక 1 ఇయర్ క్రితం అకాడమీకే తీసుకెళ్లా. కరెక్ట్ గా ఒక 35 డేస్ అవుతుంది అంతే ఆయన ట్రైన్ చేయబట్టి. 35 డేస్ లోనే ఆయన ట్రైన్ అయ్యాడు. కొన్ని రోజులు ఇంట్లో చేశాడు, తర్వాత ఇక్కడ అలవాటు కావాలని ఇక్కడ చేశాడు. నేను ఒక ప్రైజ్ గెలుచుకున్నప్పుడు ఆనందం ఏంటో నాకు తెలుసు. అట్లా 3 సంవత్సరాలు కూడా నిండని చిన్నవాడు ఇంత ఘనత సాధించాడు అంటే ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక ఈవెంట్ లో నేను మన సురేఖ మేడం ని మీట్ అవ్వడం జరిగింది. మేడం బాబు కోసం చెప్పారు. నాకు చెప్పినప్పుడు కృష్ణ వెరీ యంగ్ ఏజ్, అసలు తను చేయగలరా లేదా అన్నది ఆలోచించాము. ఒకసారి డెమో తీసుకున్నప్పుడు తన యొక్క మెమరీ చాలా బాగుంది. ఇలాంటి మెమరీ మనకు చెస్ ఖచ్చితంగా అవసరం అని మేము ఆలోచించి దీని నుంచి మనం చెస్కి ఎలాగైనా ట్రై చేద్దాం అని చెప్పి మేము ప్రయత్నించగా చాలా తక్కువ టైంలోనే ఒక ప్యాటర్న్ నేర్చుకొని దాన్ని మాస్టర్ చేయడం అనేది నిజంగా సర్ప్రైజ్ అనిపించింది మా అందరికీ కూడా. So Raj sir was very much happy అంటే సార్ దొరకటం, బికాస్ సార్ చాలా కోఆపరేట్ చేశాడు. ఇట్లా అల్లరి చేసినా ఏదన్నా చేసినా నో సో బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఈరోజు దిస్ ఇస్ మై డే అనుకుంటాను నేను. అమ్మ కూడా ఫస్ట్ అట్లా ఉంది. అండ్ బ్యాడ్మింటన్లో, షటిల్లో కూడా షీ వాజ్ టాపర్ అనమాట. ఇంకా మాకైతే రాలేదు స్పోర్ట్స్, అట్లీస్ట్ వాడికి వచ్చాయి అంతే. నేను యాక్చువల్లీ పిల్లల్ని ఇప్పుడు నా కూతురు 14 years ఉందండి, పెద్ద పాప. నేను ఎక్కడ ఏం చేయమని నేను చెప్పట్లేదు. తనే బిజినెస్ తీసుకుంది, తనే ఆర్ట్స్ తీసుకుంది. చిన్నప్పుడు పెయింటింగ్స్ బాగా వేసేది, అలాగే ఆర్ట్స్ తీసుకుంది. మరి వీడు ఎటు వెళ్తారో నాకు తెలీదు. షీ రియల్లీ వాంటెడ్ టు గో ఇన్ టు చెస్. నేను ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి చెస్ వరకు నేను తీసుకెళ్తాను డెఫినెట్లీ.